టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్లో ఒకరు కొరటాల శివ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన కొరటాల ఆ తర్వాత సొంతంగా డైరెక్టర్గా మారి 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. వరుసగా 4 సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన 'ఆచార్య' చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కొరటాల శివ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి 'దేవర' చిత్రానికి దర్శకత్వం వహించి అవకాశం ఇచ్చాడు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో గ్రాండ్గా విడుదలైంది. మిడ్నైట్ షోస్ నుండి 2 తెలుగు రాష్ట్రాల షోస్ మొదలయ్యాయి. అయితే అభిమానులు, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా ఏమాత్రం కూడా అందుకోలేకపోయింది. ఫస్టాఫ్ పర్వాలేదు అనే రేంజ్లో ఉన్నప్పటికీ సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పడం, క్లైమాక్స్ బాగాలేకపోవడం వల్ల డెడ్ టాక్ వచ్చింది. కానీ చివరికి ఎబోవ్ యావరేజ్ టాక్ వద్ద ఈ చిత్రం ఆగింది. కాబట్టి ఫుల్ రన్తో బ్రేక్ ఈవెన్ చాలా తేలికగా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల సందర్భంగా కొరటాల శివ ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూస్లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్తో ఖచ్చితంగా భవిష్యత్తులో సినిమా చేస్తాను. చాలామంది మా కాంబినేషన్లో ప్రాజెక్ట్ ప్రకటించిన ఆలస్యం అవ్వడంతో క్యాన్సల్ అని అనుకున్నారు. అల్లు అర్జున్తో తీయాల్సిన సినిమాని ఎన్టీఆర్తో దేవరగా తీశారని అన్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. దేవర కథ వేరే, అల్లు అర్జున్తో చేయబోయే సినిమా వేరే అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ. ఇండస్ట్రీలో మీరు దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తారని అడగగా దానికి ఆయన సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నాకు ఎప్పటి నుండో ఉంది. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యాడు. చేతిలో ఉన్న ఈ 3 సినిమాలు పూర్తి అయ్యాక అసలు సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో క్షణం తీరిక లేక ఆయన గడపడం మనమంతా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పట్లో ఆయనతో సినిమా తీయడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.